అందరికీ నమస్కారం. ఏం పాపం చేశారో తెలియదు కానీ 2025 ఏప్రిల్ 30 ఉగాది నుండి ఈ 4 రాశుల వారు అష్టకష్టాలను అనుభవించబోతున్నారు. అంటే శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగిపోతాయి. మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి రాదు. బంధువులతో గొడవలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు. ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి. చేతిలో ధనం అనేది మిగలదు. గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ 4 రాశుల వారికి అనేక సమస్యలు రాబోతున్నాయి. పోలీస్ కేసులు, అలాగే కోర్టు కేసులు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం పాడవుతుంది. మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలకిందులు అవుతుంది. కనుక ఈ ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ప్రాణాలకు మీదకి వస్తుంది. మరి ఈ ఉగాది తర్వాత నుండి ఏ 4 రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం. ఇది తెలుగు వారి అత్యంత ముఖ్యమైన పండుగ. చంద్రమానాన్ని అనుసరించి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు. ఉగాదినే కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాకుండా కొత్త ఆశయాలు, కొత్త సంకల్పాలు, కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభదినంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనాలు చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి. అందులో తీపి, కారము, పులుపు, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉంటాయి. వీటిని మన జీవితంలో ఉండే అనేక అనుభవాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయించడం విశేషం. వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పండితులు పంచాంగాన్ని చెప్పి శుభ అశుభ ఫలితాలను వివరిస్తారు. ఈ పంచాంగ శ్రవణం ప్రకారం ఈ శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో ఒక 4 రాశుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఏమిటంటే మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2గా ఉంది, వ్యయం 14గా ఉంది, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే వీరు ₹2 సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. 5గురు వీరిని గౌరవిస్తే 7గురు వీరిని అవమానిస్తారు. ఉగాది తర్వాత నుండి మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది. దాంతో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోలేదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది. ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భాగస్వామితో విభేదాలు వస్తాయి. గొడవలు జరుగుతాయి. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీ చేజారిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ ఉగాది ముందే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. శని మీన రాశిలోనికి వస్తున్నాడు. దానివలన మేషరాశి వారు అధికంగా శ్రమ పడతారు. కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. బంధువులతో కూడా వైర్యం పెరుగుతుంది. కనుక కోపాలు తగ్గించుకోండి. గొడవలు పడకండి. పుత్రుల వలన కూడా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారి ఒత్తిడి కలిగించే వారికి, మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండాలి. అంటే అలాంటి వారితో మాట్లాడడం కానీ, అలాంటి వారితో కలవడం కానీ చేయకుండా ఉంటే మీకు బాగుంటుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను మీరు కోల్పోతారు. ఆస్తులను కోల్పోతారు. ఆటంకాలు ఎదురవుతాయి. మీ భుజాలపై అనేక బాధ్యతలు వచ్చి పడతాయి. కనుక మేషరాశి వారు ఆచితూచి అడుగులు వేయండి. ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు తగ్గించుకోండి. అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు. అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయండి. యోగా, ధ్యానం వంటిని చేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన పెంచుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి.
సుందరకాండ పారాయణం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. అలా చేస్తే 90% వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక రెండవ రాశి ఏమిటంటే వృషభ రాశి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు. కానీ వీరికి శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు వస్తాయి కనుక వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యం చెలాయించవచ్చు. అంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. శారీరక సమస్యలు కూడా వస్తాయి. మీరు క్రమశిక్షణ పాటించాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులు, వెన్నునొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కుటుంబంలో తగాదాలు, వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ రీతి అనుకూలంగా ఉండదు. ప్రగతిని సాధించలేకపోతారు. అంటే మీరు కోరుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ ప్రమోషన్లు దక్కకపోవచ్చు. పైగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో, దూరపు బంధువులతో గొడవలు జరుగుతాయి. బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా సమస్యలు రావు, కానీ మానసికంగా, శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టం వస్తుంది. గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మౌనంగా, సహనంగా వ్యవహరించాలి. వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వయించుకోవాలి. తొందరపడే నిర్ణయాలను తీసుకోవద్దు. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారికి ఆవుతో దీపం పెడితే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మీకు వీలైనంత దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు. ఇక ఉగాది తర్వాత అష్ట కష్టాలను అనుభవించబోతున్న 3వ రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. వీరికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. వీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టాలి. తెలియని వాటిలో పెట్టుబడులు పెడితే ధన నష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయి. కనుక ఎన్ని పనులు ఉన్నా వాటికి పక్కన పెట్టుకొని సమయానికి తిండి తినాలి, సమయానికి నిద్రించాలి. లేదంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. పరిస్థితులు మీ చేజారిపోతూ ఉంటాయి. అప్పుడే మీరే ఏమీ చేయలేరు. కనుక ముందే జాగ్రత్త పడాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రించాలి. అంతేకాదు వీరికి కూడా ఉగాది తర్వాత కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలలోనే కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. దగ్గరి బంధువులకు దూరం అవుతారు. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగి విడిపోయే అవకాశం ఉంది. పెళ్లి వరకు వచ్చిన ప్రేమ జంటలు కూడా విడిపోతారు. పెళ్లి కాని వారికి, పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించదు. శాలరీలు తక్కువగా ఉండే చిన్న ఉద్యోగాలు లభిస్తాయి. వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. వచ్చిన దానితోనే తృప్తి పడండి. మళ్ళీ వచ్చే ఏడాది పెద్ద ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నించండి. ఇక విద్యార్థులు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని మీరు గడపండి. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం శివారాధన, రుద్రాభిషేకం చేసుకుంటే మీకున్నటువంటి చెడు ఫలితాలు తీవ్రంగా తగ్గుతుంది. అంటే సమస్యలు ఏమి ఉంటాయని 50% సమస్యలు తగ్గుతాయని అర్థం. శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనస్సు రాశి. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ధనస్సు రాశి వారు ఈ సంవత్సరంలో ఏ పని చేసినా కలిసి రాదు. అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు. కనుక ఎవరు వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు. ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగాలేదు. ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి. కనుక ఎవరికి తొందరపడి మాట ఇవ్వద్దు. మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైరవ్యాన్ని తెంచుకోవద్దు. అంతేకాదు ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో
ఆరోగ్యం కూడా బాగోదు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు. పోలీస్ కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కనుక ఎటువంటి అక్రమ పనుల్లో పాల్గొనవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఈ రాశి వారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ధనుస్సు రాశి వారు పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండాలి. గొడవలు పెట్టుకోవద్దు. ఈ రాశివారు ప్రతిరోజు ఇంట్లో ఇష్ట దైవం ముందు దీపారాధన చేసుకుంటే సమస్యలు అనేవి తగ్గుతాయి. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి వారి, ధనుసు రాశి 4 రాశుల వారికి ఉగాది తర్వాత కష్టాలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.